హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తుఫాన్ ఎఫెక్ట్ అది ఎలా ఉంది మీకు? మాకైతే తగ్గిందండి. థర్స్డే అయితే మార్నింగ్ అంతా ఎండ వచ్చింది, కానీ మళ్ళీ ఎప్పట్లాగే ఆఫ్టర్నూన్ నుంచి మబ్బు అది వేసేసింది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇదైతే నిన్నటి వ్లాగు. నిన్న వెనస్డే కదా, వెనస్డే వ్లాగ్ ఇది. ఇంకా మా అమ్మాయి నేను వర్షం లేని టైంలో మేడ మీదకి వెళ్ళి అలా వ్యూనది ఎంజాయ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చల్లగా గాలులు అవి వేసి చాలా బాగుంది వ్యూ. ఇంకా అలా చాలాసేపు మేడ మీదే ఉండిపోయాము. వర్షం వచ్చే టైంకి కిందకు వచ్చాము. ఇంకేంటి ఫ్రెండ్స్, నిన్న వ్యూ అది బాగుంది, ఇంకా కూల్గా ఉంది కదా, అందుకని నిన్న ఈవినింగ్ బఠానీ చాట్ అది చేశాను. ఎలా చేశాను ఏంటి అన్నది లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే, నేను బఠానీ చాట్ చేసేటప్పుడు మనం మిక్సీ చేసుకుంటాం కదండి, కొంత బఠానీ అందులోది అలా మిక్సీ చేస్తుంటే నాకు చిన్నది ఇబ్బంది అయ్యింది. అదేంటి అని తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, తప్పకుండా చూడండి. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అన్నది. ఇంకేంటి ఫ్రెండ్స్, నైట్ అయితే అస్సలు నిద్ర పట్టలేదు. ఎందుకంటే చెప్పాను కదండి, మా ఇంటి ముందు కళ్యాణ మండపం ఉన్నది అని. నైట్ అది మ్యారేజ్ అయినట్టుంది. ఇంకా ఫుల్గా మందులు అవి కాల్చారు. ఇంకా సౌండ్కి నిద్ర పట్టలేదు. చాలా కోపం వస్తుంది. దీనికి కూడా ఏమైనా రూల్స్ పెడితే బాగుండరా దేవుడా, ఈ సౌండ్లకి అసలు నిద్ర పట్టట్లేదు. నైట్ మ్యారేజెస్కి మందులు కాల్చకూడదని రూల్స్ పెడితే బాగుంది అనిపించింది. మనకేమో అలా అనిపిస్తుంది, వాళ్ళకేమో పాపం లైఫ్లో ఏదో ఒకసారే చేసుకుంటారు మ్యారేజ్ అన్నది హ్యాపీగా. అలా ఏవో కాల్చుకుంటారు వాళ్ళ ఆనంద కొద్దీ వాళ్ళు. మనకేమో చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. చూసే వాళ్ళకేమో అబ్బా వీళ్ళకి ఇంటి దగ్గరే కళ్యాణ మండపం అనుకుంటారు, కానీ కళ్యాణ మండపం ఉండడం వల్ల ప్లస్ మైనస్ రెండూ ఉంటాయి. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందా కళ్యాణ మండపం? ఇంకేంటి ఫ్రెండ్స్, నైట్ నిద్ర పట్టుగా చిన్నది డల్గా అనిపిస్తుంది. లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, తప్పకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.